వారికి దేని కొరకు ఏడవాలో కూడా అక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని యెరూషలేము స్త్రీలతో కుమార్తెలతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడున్న మనందరికీ కూడా అదే మాటలు ఖచ్చితంగా వర్తిస్తాయి. యేసయ్య చెప్పిన మాట 28వ వచనము, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మీరు ఏడవాల్సింది నా కోసము. నేను ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. నా ప్రాణాన్ని అర్పించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీరు ఏడవాలి, కానీ నన్ను చూసి కాదు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవాలి. వాట్ వాజ్ ద ఇన్నర్ మీనింగ్? యేసయ్య ఆ మాటలు పలకడంలో గల ఉన్న ఆ గూఢ అర్థం ఏంటి, భావం ఏంటి అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు వదిలిపెట్టాలని, ఆయనను సిలువ శ్రమకు అప్పగించకుండా తప్పించాలని, ఆయనలో ఏ దోషం ఆయనకు కనిపించినప్పుడు పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఇతనిలో నాకు ఏ దోషమో కనబడడం లేదు అంటే ప్రజలందరూ గట్టిగా కేకలు వేశారు కదా, మాకు బరబ్బను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేసిన తర్వాత పిలాతు తన చేతులు కడుక్కున్నాడు. ఈయన విషయంలో నేను నిర్దోషినని ఆయన చేతులు కడుక్కున్న ఆ సందర్భంలో అక్కడున్న ప్రజలు ఒక మాట పలికారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. దట్ వాజ్ అ వెరీ సీరియస్ వర్డ్. ఆ మాటకి భవిష్యత్తులో చాలా వారు కోయాలి. ఆ మాటలు ఒక విత్తనాల్లాగా విత్తుతున్నారు, దాని పంట చాలా భయంకరంగా ఉండబోతుంది అని ఎరుగక, ఒక మాటలో చెప్పాలంటే అనాలోచితంగా, ఆవేశంగా అక్కడున్న క్రౌడ్ ఆయన రక్తం యొక్క అపరాధము మా మీద మా పిల్లల మీద మోపబడును గాక అని వారు చేతులారా దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి, వారి పిల్లల మీదకి, వారి భవిష్యత్తు మీదకి స్వాగతించారు. ఇప్పుడు యేసు ప్రభు వారితో, యెరూషలేము కుమార్తెలతో మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని ఎందుకు చెప్పారంటే, మీరు పలికిన మాటలే మీ జీవితంలో విరోధంగా పనిచేయబోతూ ఉన్నాయి. మీ మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ప్రార్థన చేయాలి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి.